హాయ్ అండి, వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు హన్వీస్ కిచెన్లో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే పెళ్ళికి నలుగు అనేది తప్పకుండా పెడతారు కదా. ఈ నలుగు పెట్టడం వల్ల పెళ్లి కూతురైనా పెళ్లి కొడుకైనా నిగనగలాడుతూ చాలా బాగుంటారు, మంచి కలర్లో వస్తారు అని చెప్పి ముందు నుంచే నలుగు పెట్టండి అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా. మన నాన్నమ్మలైనా అమ్మమ్మలైనా వాళ్ళు చక్కగా నలుగు పెట్టుకొని మరీ స్నానం చేసేవాళ్ళు. వాళ్ళకి సోపులు అవేమీ ఉండేవి కాదు, కానీ చక్కగా నలుగు పెట్టి స్నానం చేయడం మంచి నిగారింపు వస్తుందని ఎప్పుడు మా నాన్నమ్మ అయితే చెప్తూ ఉంటుంది. పిల్లలకి నలుగు పెట్టి స్నానం చేయించండి, ఏదో హడావిడిగా సోపేసి రుద్దేసి స్నానం చేయిస్తారని కూడా అంటూ ఉంటుంది. కానీ ఈ బిజీ లైఫ్లో నలుగు పెట్టి స్నానం చేసేంత టైము ఓపిక ఎవ్వరికీ ఉండటం లేదు కదా. అలాంటి వాళ్ళు కూడా రోజు నలుగుతో స్నానం చేసే విధంగా సోప్స్ అయితే చూపించబోతున్నాను. ఈ సోప్స్తో కనుక మనం స్నానం చేసామంటే నలుగు పెట్టి స్నానం చేసినంత నిగారింపు అయితే ఈ సోప్తో స్నానం చేయడం వల్ల వస్తుంది. అందుకే ఈరోజు నేను నలుగు సోప్స్ అయితే చూపించబోతున్నాను. అవి ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల గంధం పౌడరు, అలాగే చిటికెడు పసుపు. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసాను. ఇది జవ్వాది అండి. ఈ సోప్స్కి మంచి స్మెల్ ఈ జవ్వాది పౌడర్ కనుక వేస్తే మనకి పర్ఫ్యూమ్స్ కూడా సరిపోవండి, అంత మంచి స్మెల్ వస్తుంది. అలాగే ఒక 4 ఈ విటమిన్ క్యాప్సిల్స్ అయితే వేస్తున్నాను ఇక్కడ. ఇందులో 1 స్పూను అలోవెరా జెల్ కూడా వేసి ఇవన్నీ బాగా కలపాలి. ఈ నలుగు రోజు ఇలా ప్రిపేర్ చేసుకొని నలుగు పెట్టి స్నానం చేయడం అంటే కుదరదు కదా. అందుకే ఈ విధంగా సోప్స్ అయితే రెడీ చేసుకోండి. మనం ఒక సండే రోజో ఏదో ఒక ఖాళీ ఉన్న టైంలో కనుక ఈ విధంగా సోప్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నామంటే 1 మంత్కి సరిపడిన సోప్స్ రెడీ చేసుకుంటే ఒక 1 మంత్ ఆలోచించే పని లేకుండా సోప్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకోవచ్చు. ఇవంతా బాగా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ నెయ్యి వేయడం వల్ల చర్మానికి మంచి నిగారింపు అయితే వస్తుంది, మంచి సువాసన కూడా ఉంటుంది. జవ్వాది పౌడరు అలాగే గంధము ఇలా అన్నీ మంచి సుగంధ పరిమళాలతోటి ఉంటుంది కదా. చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. మనం స్నానం చేసి వస్తే నిజంగా పర్ఫ్యూమ్ కొట్టుకొని వచ్చినంత స్మెల్ అయితే అంత బాగుంటుంది. ఇది రెడీ అయిపోయింది కదా, పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెలో వాటర్ పోసుకొని వేడి చేసి దాని మీద మరొక బౌల్ పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మనకు ప్రతి సూపర్ మార్కెట్లో మనకి సోపు బేస్ అనేది దొరుకుతుంది కదా. ఆ సోపు బేస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ బౌల్లో వేసుకొని డబల్ బాయిల్ లాగా ఇలా ఈ సోపు బేస్ అంతా లిక్విడ్ ఫామ్లోకి వచ్చేంత వరకు కరగనివ్వాలి. ఇది కొంచెం కరిగిన తర్వాత ఇందులో కొంచెం కుంకుమ పువ్వు యాడ్ చేస్తున్నది. ఇది ఆప్షనల్, ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. నా దగ్గర ఉంది అందుకే వేశాను. ఇక్కడ కలర్ రాలేదని ఇంకా కొంచెం యాడ్ చేశాను నేను. బాగా కరిగిపోయింది సోప్ బేస్ కూడా. దీన్నైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా శనగపిండి, ఇవన్నీ దాంట్లో వేసేసుకొని చక్కగా ఇదంతా సోపు అలాగే మనం కలిపిన శనగపిండి ఇవన్నీ ఉన్నాయి కదా బాగా కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు అలా ఏమీ లేకుండా కలుపుకోవాలి. తర్వాత ఇలా సోపు మౌల్డ్స్ ఉంటాయి కదా, ఆ మౌల్డ్స్లో వేసుకోవచ్చు, లేదా మన దగ్గర స్టీల్ గిన్నెలు కానీ ప్లాస్టిక్ గిన్నెలు కానీ ఉంటాయి కదా వాటిల్లో కూడా వేసి కనీసం ఒక 2 అవర్స్ అయితే పక్కకు పెడితే చక్కగా సోప్ అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో సోపు. ఈ సోపు స్మెల్ అయితే భలే అంటే చాలా బాగుందండి. మనకైతే నలుగు పిండి సోప్స్ అయితే రెడీ అయిపోయాయి. చాలామందికి శనగపిండి పడదు అంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం నేనైతే ఇక్కడ సుండిపిండి నలుగు సోప్ అయితే చూపిస్తున్నాను. ఒక బౌల్లో 6-7 స్పూన్ల సుండిపిండి, 2 స్పూన్ల గులాబీ పువ్వుల పౌడరు, అలాగే ఈ విటమిన్ క్యాప్సిల్స్ ఆయిల్ అయితే ఇందులో వేస్తున్నాను. ఈ సుండిపిండి అనేది ఇంట్లో అయితే పట్టించిందండి. ఇవన్నీ మూలికలు గంధము అవన్నీ వేసి పట్టించింది. తర్వాత ఇందులో ఒక 5-6 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసి ఇవన్నీ బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. ఈ సుండిపిండిలో పసుపు గంధము అలాగే కొన్ని మూలికలు వేసి పట్టించింది, అందుకే ఎక్కువ ఏమి యాడ్ చేయట్లేదు. తర్వాత సోపు బేస్ ఉంటుంది కదా, దీన్ని కూడా స్టవ్ మీద పెట్టుకొని బాగా కరగనివ్వాలి. దాంట్లో కొంచెం కుంకుమ పువ్వు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తరువాత ఇందులో జవ్వాది పౌడర్ అని చెప్పాను కదా, ఇదొక 1/2 టీ స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ
పౌడర్ కూడా ఈ బేస్లో సోప్ బేస్లో బాగా కలిసిపోయి కరిగిపోయే విధంగా కలుపుకోవాలి. ఇది రెడీ అయిపోయింది. తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న సుండిపిండిలో వేసుకొని కలుపుకోవాలి. ఇది కొంచెం వేడిగా ఉంటుంది. స్టార్టింగ్లో కొంచెం నెమ్మదిగా కలుపుకోండి. తర్వాత చక్కగా మొత్తం కలిసిపోయే విధంగా కలుపుకొని సోపు మౌల్డ్స్లో వేసుకుంటే మనకి సుండిపిండితో సోప్స్ కూడా రెడీ అయిపోతాయి. సుండిపిండితో కూడా నలుగు సోప్ లాగా ఉంటుంది. ఈ సోప్ కూడా చక్కగా రెడీ అయిపోయాయి కదా. మనము ఈ సోప్స్ తోటి చక్కగా స్నానం చేసామంటే నలుగు పెట్టిన స్నానం లాగా అయితే ఉంటుంది. నచ్చిందా? తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.